ఈరోజు సామాన్యుడు బయట తినాలి అంటే, దట్ మీన్స్ హోటల్కి వెళ్ళి ఏదైనా తినాలి అంటే అతని పరిస్థితి ఎలా ఉందంటే, ఆస్తులు అమ్ముకోవాలా ఏంటి నేను అన్నంతగా ఫీల్ అయిపోతున్నాడు. రెగ్యులర్గా దొరికే ఇడ్లీ వచ్చేసి ప్లేట్ ఇడ్లీ 25 రూపాయలు ఉన్నటువంటి చోట ఈరోజు 40 రూపాయలు ఉంది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. 30 రూపాయలు ప్లేట్ ఉండే చోట 45 రూపాయలు ఉంది. 35 రూపాయలు ఇన్నాళ్ళు ప్లేట్ ఉన్నటువంటి చోట 50 రూపాయలుగా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని చోట్ల ఇడ్లీ లేదు, కొన్ని చోట్ల వడ లేదు, ఇంకొన్ని చోట్ల దోశ లేదు, కొన్ని చోట్ల పూరి లేదు. అంటే ఎక్కడైతే ఈ మంట పెట్టి అంటే ఎక్కువసేపు మంట ఉండటం వల్ల వస్తువులు రెడీ అవుతాయి అనుకుంటారో అవి ఉండటం వల్ల లిమిటెడ్. ఈ టీ ఇన్నాళ్ళు టీ వచ్చేసి ఒక చిన్న గ్లాసు 5 రూపాయలు అనేదాన్ని చివరికైనా 10 చేశారు. ఇప్పుడు ఆ 10 రూపాయలు అనేది ఏకంగా 20 రూపాయలు. ఇదేంట్రా అంటే గ్యాస్ లేదు. ఎక్కడ గ్యాస్ లేదురా అంటే కమర్షియల్ గ్యాస్ లేదు. క్లియర్గా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ చెప్పింది ఏంటి, ఇళ్ళకి సంబంధించి డొమెస్టిక్ సిలిండర్లు ఎటువంటి ఇబ్బంది లేదు, ప్యానిక్ బుకింగ్ మాత్రం చేయొద్దు. అంటే సిలిండర్ ఈరోజు మా ఇంటికి వచ్చింది, ఒకటి ఖాళీ అయింది, వాళ్ళకి ఇచ్చేస్తాను. నా దగ్గర ఇంకో సిలిండర్ ఉంది ఎంటీగా, దాంతో నేను మరలా బుక్ చేస్తాను అనుకోండి, తీసుకోదు. వన్స్ ఒక సిలిండర్ బుక్ అయింది అంటే మరలా ఇంకో సిలిండర్ బుక్ చేయాలంటే 20 రోజులు టైం తీసుకోవాలి. సిటీ కనుక అయినట్టు అది. పల్లెటూరు వచ్చేసి ఐ థింక్ అది 35 రోజులు ఎంతో ఉన్నట్టుంది. ఉజ్వల కనుక అయినట్టయితే 45 రోజులు ఉందన్నమాట. సరే, విషయం ఏంటంటే సింపుల్గా చెప్తా, డొమెస్టిక్ సిలిండర్లు అన్నవి ఏవైతే ఉన్నాయో ఇంటికి సంబంధించి వాటికి ఇబ్బంది లేదు. కానీ కమర్షియల్ సిలిండర్లని చూసారా, వాటికి ఇబ్బంది. ఇవన్నీ అసలు ఏంటి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటారు, అంటే ఎల్పిజి అంటారు. ఈ ఎల్పిజి అన్నప్పుడు ఏమైందంటే క్రూడ్ ఆయిల్ వచ్చింది కదా, ఈ క్రూడ్ ఆయిల్కి సంబంధించేసి ఈ క్రూడ్ ఆయిల్ నుంచేసి పెట్రోలు, డీజిల్, గ్యాసోలిన్, ఈ ఎల్పిజి గ్యాస్, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అంటే ఇదే ఎల్పిజి. ఇక ఆ తర్వాత తారు సంథింగ్ చాలా మొత్తం బరిపేట్స్ వస్తాయి. ఇలా ఈ ఆయిల్కి సంబంధించి క్రూడ్ ఆయిల్ వేడి చేస్తున్న మూమెంట్లో అన్నిటికన్నా ఫస్ట్ పైన కనిపించే తేలేటిది ఏంటి అన్నప్పుడు పైకి వచ్చేది గ్యాస్. దాన్ని జాగ్రత్తగా కొన్ని ఛాంబర్స్ ద్వారా కూల్ చేసేసి ఇక లిక్విడ్ ఫార్మేట్లోకి మాత్రం సిలిండర్లో పెట్టి మనకి ఇస్తారు. ఇది ఇప్పుడు కొరత అనేది ఉంది. పైపుడ్ నేచురల్ గ్యాస్ అని అంటారు. మీరు బయట బాగా గమనించినట్టయితే పెట్రోల్ బంకుల్లో కూడా ఎల్పిజి అన్నది ఒకటి ఉండిద్ది. మామూలుగా ఇటు దేనికి ఆటోలు కూడా కొడతారు గ్యాస్, ఎల్పిజి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, అది షార్టేజ్ ఉంది బయట, మీరు గమనించండి. ఇంకోటి సిఎన్జి అని ఉంటుంది, ఇది వచ్చేసి ఏంటి నేచురల్ గ్యాస్ అనమాట. ఇప్పుడు బయట పిఎన్జి అని ఒకటి ఉంది, పైపుడ్ నేచురల్ గ్యాస్. సిఎన్జి అంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, పిఎన్జి అంటే పైపుడ్ నేచురల్ గ్యాస్. ఇది నార్మల్గా భూమిలో దొరికే గ్యాస్. ఇది దానికి మన దగ్గర కొరత లేదు. ఎందుకంటే మన గుజరాత్ దగ్గర వచ్చేసి గ్యాస్ నిల్వలు ఉన్నాయి గ్రౌండ్లో, భూమి లోపల. మన దగ్గర కృష్ణా గోదావరి బేసిన్లో గ్యాస్ నిల్వలు ఉన్నాయి. అందుకే ఏపీలో యుద్ధ ప్రాతిపదికన జిల్లాకి 10,000 కనెక్షన్లు, గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారనమాట. పైపుడు అనమాట. ఏడైతే పైపులు వెళ్తున్నాయో ఆ పైపుల నుంచి గ్యాస్ మీకు వస్తుందో కనెక్షన్లు ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇబ్బందులు ఎవరికి అన్నప్పుడు కమర్షియల్ సిలిండర్ అన్నప్పుడు ఎల్పిజి సిలిండర్ వాడతారు చూస్తారా, బ్లూ కలర్వి, వాళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే బయట నుంచి క్రూడ్ ఆయిల్ రావాలి, ఇక్కడ రిఫైనరీలో వర్క్ నడవాలి, అప్పుడు మాత్రం ఈ రకంగా. ఎక్కడక్కడ క్రూడ్ ఆయిల్ ఆగిపోయింది, మనకు అత్యధికంగా వచ్చే క్రూడ్ ఆయిల్ హర్ముజ్ జలసంధి నుంచి రావాలి. ఈ హర్ముజ్ జలసంధి అన్నప్పుడు ఇరాన్ చేతిలో ఉంది. మనకు ఆల్రెడీ కొన్ని వదులుతున్నాడు, బట్ కొన్ని వదలట్లేదు అనమాట షిప్లు, దాంతో ఇబ్బంది అవుతుంది. తర్వాత మిగతా దేశాలకు సంబంధించి కూడా ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో మనకు పంపిస్తారు. మన దగ్గర రిఫైనరీలు ఎక్కువ అనమాట. మన దగ్గర పంపించాలి, మన దాన్ని క్లీన్ చేసేసి వాడికి మెయిన్ పెట్రోల్ డీజిల్ ఇస్తే సరిపోయేది. ఇప్పుడు అవి కూడా ఆగిపోయింది. దానివల్ల ఎల్పిజి కొరత వచ్చిందనమాట. సో ఈ మూమెంట్లో దొరికిందే ఛాన్స్ అని ఈ కమర్షియల్ సిలిండర్లు ఇన్ని రోజులు 19 కేజీలు అంత ఉండేది. ఆ బండ అరౌండ్ 1600 నుంచి 1800 మంది ఉండేది. 1800 వేసుకుందాం. బట్ ఈరోజు దాన్ని బయట వాళ్ళు అమ్ముతున్నారు కదండి, 6,000 రూపాయలు, 7,000 రూపాయలు, 8,000 రూపాయలు కూడా అమ్ముతున్నారు. ఎవరు అమ్ముతుంది ఏంటంటే డీలర్లు, ఎవరు అమ్ముతుందంటే మధ్యలో బ్రోకర్లు. మొన్న ఆ మధ్య మీకు బాగా గుర్తుంటే యుద్ధం స్టార్ట్ అయిన వారం రోజులలో తిరుపతిలో ఏకంగా బోల్డ్ అన్ని కమర్షియల్ సిలిండర్లు అనమాట మొత్తం బ్లాక్ చేసి పెట్టేశారు సిలిండర్ గోడౌన్లో. అలా ప్రభుత్వం మరి ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే, ప్రభుత్వమా సప్లై చేసే పొజిషన్లో లేదు. ప్రభుత్వం ఇప్పుడు దాడులు చేసి ఇవన్నీ పట్టుకుంటూ కనుక ఉన్నట్టయితే ఎక్కడ మొత్తం కూడా దందా కూడా అయిపోయింది, ఇక్కడ మొత్తం బ్లాక్ అయిపోయింది. అసలుకే మోసం. అందుకని ఏం చేస్తారంటే ఇటువంటి మూమెంట్లోనే చూస్తుంటే వాళ్ళు వదిలేస్తారు. ఇప్పుడే దొరికిందిరా ఛాన్స్ అని చెప్పేసి వీళ్ళు బ్లాక్లు భయంకరంగా అమ్మేసుకుంటారు. ఓవరాల్గా అన్నప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందిరా ఈరోజు అన్నప్పుడు ఏమిలా, మన దగ్గర మనం కరోనా అప్పుడు చూశారు కదా,
ట్యాబ్లెట్లు అడ్డదిడ్డమైన రేట్లు, ఇంజక్షన్లు అడ్డదిడ్డమైన రేట్లు, తర్వాత బెడ్స్ అడ్డదిడ్డంగా రేట్లు దోచుకున్నారనమాట. నేను డెకాయిడ్ సినిమా వచ్చింది కదా, అడవి శశి మృణాల్ ఠాకూర్ది, అది కూడా మీరు చూడండి. కరోనా సమయంలో ఎంత దారుణంగా దోచుకున్నారో పేషెంట్లు చూపిస్తారు. అలా మన దగ్గర క్రైసిస్ ఏదైనా కానీ నాకు ఇప్పుడే ఏదో డబ్బు మిగిలేదని చెప్పేసి అనుకుంటారు. దానివల్ల ఈ సిలిండర్ బ్లాక్లు అమ్ముకునే వాళ్ళు దందాలు వాళ్ళు. పాపం వీళ్ళు ఇంకా హోటల్ వాళ్ళు ఏంటి, వాళ్ళు రేట్లు పెంచకపోతే వాళ్ళు ఇంకా బతకలేరు. బయట మొత్తం బ్లాక్లో కొంటున్నారు సిలిండర్లు, ఇక్కడ రేట్లు పెంచకపోతే వాళ్ళు బతకలేరు. సో రేట్లు పెంచారు. తినేవాడు ఏంటి, వాడు ఇంట్లో వండుకోవడానికి ఆప్షన్ లేదు, ఇక్కడ కొనుక్కోక తినక తప్పదు. సో బతకాలంటే వాడు కొనుక్కోవాలి. కొనుక్కోవాలన్నప్పుడు వాడు వస్తువు ఉండాలి. వస్తువు ఉండాలన్నప్పుడు అతడు బ్లాక్లో సిలిండర్ కొనాలి. వాడు బ్లాక్లో ఉన్నాడు, ఏదో ఒక విధంగా సిలిండర్స్ వీళ్ళకి ఇస్తూనే ఉంటాడు. సో విషయం ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని అనను, మన సిస్టమ్ ఫెయిల్యూర్ అంటే తప్పదు, నిజమే, ఒప్పుకుందాం. ఓవరాల్గా అన్నప్పుడు ఈ యుద్ధం ఆగిన తర్వాత కూడా ఇమీడియట్ షిప్పులు రావు కాబట్టి యుద్ధం ఆగిన నెల రోజులని హోటల్ వాళ్ళు అంటున్నారు. కానీ యుద్ధం ఆగిన తర్వాత షిప్పులు ఎప్పుడు నార్మల్గా వచ్చేస్తుంటూ ఉంటే మాత్రం అట్ ఎనీ కాస్ట్ ఐఎమ్ షూర్ 2 వారాల్లో సెట్ అయ్యేది. సో యుద్ధం ఆగనంత వరకు, యుద్ధం ఆగిన 2 వారాల వరకు ఇలా గ్యాస్ కొరత ఉంటూనే ఉంటుంది. కమర్షియల్, డొమెస్టిక్ వాటికి ఇబ్బంది అయితే లేదు, ఎందుకంటే మన పైనుంచి వస్తున్న షిప్పులు గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్పింది, సఫిషియెంట్ వేలో మాకు వస్తే కమర్షియల్ కూడా వదిలేస్తాం. సఫిషియెంట్ వేలో రాలేదన్నప్పుడు ఫస్ట్ డొమెస్టిక్ ఇళ్లలో గ్యాసు, నెక్స్ట్ ఆసుపత్రులు, నెక్స్ట్ స్కూల్స్, నెక్స్ట్ గుడులు, ఆ ఫైనల్గా అప్పుడు కమర్షియల్గా అన్నప్పుడు అన్నారు. సో ప్యానిక్ అవ్వకండి, కొద్ది రోజులు తప్పదు, భరిద్దాం. గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. బట్ యుద్ధం ఆగితే దాడులు చేసినా ఈ బ్లాక్ దందా అరికడతారు. మేబీ ఇప్పుడు ఇంత రేటు పెట్టుకుంటున్నారు కాబట్టి, రేట్లు కూడా జనాలు పెట్టగలుగుతున్నారు కాబట్టి, సిలిండర్ కొనడానికైనా బ్లాక్లో లేదు తినడానికైనా డబ్బులు పెడుతున్నారు కాబట్టి, మేబీ యుద్ధం ఆగిన తర్వాత కూడా సిలిండర్ రేట్లు పెంచవచ్చు, టిఫిన్ రేట్లు, భోజన రేట్లు కూడా పెంచవచ్చు అని నాకైతే అనిపిస్తోంది. ఇప్పుడున్న రేట్లు ఏవైతే పెంచిన రేట్లు ఇవి కొంచెం అయితే తగ్గవచ్చు.